ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మొదలవుతోంది. కొత్త ఆశలు, కొత్త కలలు. కాని మన జీవితాల్లో ఇంకా కొన్ని చీకటి మూలాలు ఉన్నాయేమో. బైబిల్లో యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఒక శక్తివంతమైన వాక్యం చెబుతోంది. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని ఓడించలేకపోయింది. యోహాను 1:5. ఈ ఒక్క వాక్యం మన జీవితాన్ని మార్చే శక్తి కలిగిన వాక్యం. చీకటి అంటే ఏమిటి? చీకటి అంటే కేవలం వెలుగు లేకపోవడమే కాదు. చీకటి అంటే భయం, నిరాశ, పాపం, ఒంటరితనం, బాధ, ఆశలేని పరిస్థితులు. మనలో చాలామంది బయట నవ్వుతుంటాం, కాని లోపల ఎన్నో పోరాటాలు. కొంతమంది అప్పుల చీకట్లో ఉన్నారు, ఆరోగ్య సమస్యల్లో ఉన్నారు, కుటుంబ సమస్యల్లో ఉన్నారు, ప్రార్థనలు చేసినా జవాబులు రాక నిరాశలో ఉన్నారు. అలాంటివారికే ఈ వాక్యం. వెలుగు ఎవరు? ఈ వాక్యంలో చెప్పిన వెలుగు యేసుక్రీస్తు. యేసు ఇలా అన్నాడు, నేనే లోకమునకు వెలుగును, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవడు. యేసు ఉన్నచోట ఆశ పుడుతుంది, భయం పారిపోతుంది, పాపం ఓడిపోతుంది, కొత్త జీవితం మొదలవుతుంది. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక చిన్న దీపం కూడా దానిని తొలగిస్తుంది. చీకటి వెలుగును ఓడించలేకపోయింది. ఇది చాలా ముఖ్యమైన మాట. కొత్త సంవత్సరమంటే కొత్త క్యాలెండర్ మాత్రమే కాదు. కొత్త సంవత్సరమంటే మన జీవితాల్లో కొత్త వెలుగు ప్రవేశించాలి. ఈ సంవత్సరం మన నిర్ణయాలకంటే, మన శక్తికంటే, మన ప్రణాళికలకంటే యేసు వెలుగు ముందుండాలి. మీరు ఏ చీకటిలో ఉన్నా, చీకటి చీకటా, బాధ చీకటా, భవిష్యత్తు భయం చీకటా, ఈరోజు యేసు మీకు చెబుతున్నాడు, నేను నీ వెలుగును, నన్ను నమ్ము, నీ చీకటి నిలవదు. ఒక చిన్న సాక్ష్యం. ఒక మనిషి ఎన్నో సమస్యల్లో ఉన్నాడు. ప్రార్థనలు చేసినా సమాధానం రాలేదు. ఒకరోజు అతనిలా అన్నాడు, ప్రభూ, నువ్వు ఉన్నావా? అదే రోజు అతను ఈ వాక్యం చదివాడు, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని ఓడించలేకపోయింది. ఆ రోజు అతని సమస్యలు ఒక్కసారిగా పోయాయా? లేదు. కాని అతనిలో ఒక వెలుగు పుట్టింది. ఆ వెలుగు అతన్ని నిలబెట్టింది. ఆ వెలుగు అతన్ని ముందుకు నడిపించింది. అదే యేసు వెలుగు. మన నిర్ణయం. ఈ కొత్త సంవత్సరంలో చీకటిని చూస్తామా, లేక వెలుగును నమ్ముతామా? చీకటి మనల్ని భయపెడుతుంది, వెలుగు మనల్ని నడిపిస్తుంది. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. యేసు ప్రభువా, నా జీవితంలో నీ వెలుగు ప్రకాశించాలి. నా భయాలను తొలగించు, నా మార్గాన్ని చూపించు. ముగింపు ప్రార్థన. ప్రభువా యేసు, ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితాల్లో నీ వెలుగు ప్రకాశించనివ్వు. చీకటి ఎంత బలంగా కనిపించినా నీ వెలుగు దానిని ఓడిస్తుంది అని మేము నమ్ముతున్నాము. ఆమేన్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరిన్ని బైబిల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్. వీడీ లైవ్ స్టూడియో. ధన్యవాదాలు.